మా అక్క పెళ్లిలో వేసుకున్న లెహంగా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇంకా మా చెల్లెలు ఒకే షాప్ లో పర్చేస్ చేసాం. స్పెషల్ గా నేను తీసుకున్న లెహంగా నాకు చాలా నచ్చి నేను పర్చేస్ చేశాను. అండ్ మా అమ్మ సెలెక్షన్ కూడా. ఈ 2 లెహంగాస్ మా అమ్మే సెలెక్ట్ చేశారు. ఈ రెండిట్లో మీకేది నచ్చిందో కమెంట్ చేసేయండి. స్పెషల్లీ ఈ దుపట్టాకి 4 sides బార్డర్ కాకుండా 1 side ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు మంచిగా స్టోన్స్ తో. ఈ లెహంగా వేసుకున్నప్పుడు చాలా మంచిగా హైలైట్ అయింది ఈ కలర్ వల్ల. మెయిన్ గా ఈ 2 లెహంగాస్ మేము తిరుపతి సమీవాలో పర్చేస్ చేసాం. అండ్ కంప్లీట్ షాప్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో క్లిప్ లో యాడ్ చేశాను కదా, బ్యాగ్ మీద ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సమీవాలో లెహంగా కలెక్షన్స్ చాలా బాగా అనిపించాయి నాకు. అలానే క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ అక్క రిసెప్షన్ అంటే చెల్లెలకి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా, అలా ఇలా తిరిగేటప్పుడు కష్టంగా ఉంటుందని ఇద్దరం క్యాన్ అయితే కట్ చేసేసాం. ఈ టాజిల్స్ వాళ్ళు ఇవ్వలేదు, నేను సపరేట్ గా పర్చేస్ చేసి అయితే స్టిచ్ చేయించుకున్నాను. సెమీ స్టిచ్ లెహంగాస్ 2 మేము స్టిచ్ చేయించుకున్నాం. ప్రైస్ విషయానికి వస్తే 12 to 13K పడింది ఈచ్ లెహంగా. ఫైనల్ గా అక్క లెహంగా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేసేయండి. బెంగళూరులో పర్చేస్ చేసాం. అప్కమింగ్ వీడియోస్ లో అయితే పోస్ట్ చేస్తాను. మెయిన్లీ ఈ దుపట్టా ఫ్లవర్ డిజైన్ ఇచ్చి కట్ వర్క్ తో మంచిగా ఎలివేట్ చేశారు. లెహంగా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దుపట్టా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ సపరేట్ గా పర్చేస్ చేయాలంటే మనీ అనేది వేస్ట్ అయిపోతుంది. నేను ఈ లెహంగా వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉన్నింది అనేది ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. కమింగ్ వీడియోస్ లో మేము పెళ్లి కోసం చేయించుకున్న మగ్గం వర్క్ డిజైన్స్ కూడా వీడియో అనేది చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ సాహితీ సాయి 1229 ని చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.